ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి తన రెక్కలలో ఆయన మనల్ని దాచి భద్రపరిచారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం ఇలాగా మనకు తేటగా చెప్తుంది. యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఆయన మాట చెప్పాడు. అనేక విషయాలు బ్లెస్సెడ్ 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 ఆర్ దోస్ అన్నట్లుగా ఈ యొక్క ఆశీర్వాదపు వచనాలు ఆయన 5వ అధ్యాయంలో చెప్తూ తనతో ఉన్నటువంటి ప్రజానికంలో ఉన్న ఆ యొక్క విశ్వాస లోపమును ఆయన ఎత్తి చూపిస్తూ వారిని విశ్వాసంలో బలవంతులుగాను దేవుని మీద ఆధారపడే వ్యక్తులుగాను ఆయన యొక్క బోధనలు సాగాయి. దాన్ని కూడా మన కళ్ళ ముందు చాలా సులభమైన రీతిలో సృజనాత్మకంగా దేవుడు మనం నిత్యము చూస్తున్న వాటి విషయంలోనే ఆయన బోధించడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన అన్నమాట ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి. హల్లెలూయా. ఆకాశ పక్షులు అవి విత్తువు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు అని అన్నాడు. మనల్ని ఆయన తన స్వహస్తాలతో నేలమట్టిలో నుండి ఆయన మనకు ఒక ముద్దగా మనల్ని తీసుకొని మన పితృడైన ఆదామును ఆయన పోలికిచ్చి ఆయన సారూప్యం ఇచ్చి ఆయన యొక్క శ్వాసను ఆదాము యొక్క మట్టి ముద్దగా ఉన్నటువంటి ఆదాము నాసికా రంధ్రాల్లో ఆయన శ్వాసను ఊదినప్పుడు ఆ శ్వాస లోపలికి వెళ్ళి జీవమును ఆయన అనుగ్రహించాడు. ఎప్పుడైతే శ్వాస లోపలికి వెళ్ళిందో నరుడు జీవించు ప్రాణి ఆయన అన్నాడు. హల్లెలూయా. అంతటి గొప్ప మహత్యముతో దేవుని యొక్క ఆలోచన కృపతో ఆయన స్వహస్తాలతో నిర్మించబడినటువంటి మన జీవితాల్ని ఆయన ఎంతగా ఆలోచిస్తున్నాడో, పక్షుల గురించి ఆయన ఆలోచించినప్పుడు, పక్షుల గురించి ఆయనకి సహాయం చేస్తున్నప్పుడు ఆయన మనల గురించి సహాయం చేయడా? కీర్తనకారుడు అంటాడు, కొరహ కుమారులు అంటారు, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకకు నివాసం దొరికిందయ్యా, వానకోవెలకు గుడ్లు పెట్టడానికి అవకాశం దొరికింది. దేవుని యొక్క సన్నిధిలోకి అవి వచ్చి అవి గుడ్లు పెట్టి వాటిని అవి జీవించేటట్లుగా వాటి సంతానాన్ని పెంపొందించుకునేటట్లుగా దేవుని సన్నిధిలో కూడా అవి వస్తున్నాయి. వాటిని దేవుడు అనుమతించాడని మనం చూస్తాం. సో పక్షుల గురించే దేవుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడా? పక్షుల గురించి ఆయన యొక్క ఎక్కువ భారమా బాధ్యత అని అంటే, వాటికంటే మించి నిన్ను గురించి నన్ను గురించి ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు, తలంపులన్నీ మనల్ని గురించి ఆయన ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అంటూ దైవజనుడు పేతురు కూడా మాట అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం ముందు మనము గమనించాలి, మనము ఆయన మీద ఆధారపడితే మన విశ్వాసంలో ఉన్నటువంటి లోపాలను ఆయన సరిచేస్తాడు. అదే సమయంలో దేవుని మీద ఆధారపడితే ఎంతటి గడ్డు పరిస్థితుల్లో అయినా, కఠినమైన పరిస్థితులైనా, ఎంతటి దుఃఖకరమైన పరిస్థితులైనా ఆయన నిత్యముగా మనకు సంతోషాన్ని, సమాధానాన్ని కలుగు చేస్తాడు. దావీదు రాజు 23వ కీర్తనలో అన్నాడు కదా, నేను గాఢ అంధకారపు లోయల్లో వెళ్ళినను, నేను సంచరించినను, నీ దుడ్డుగరైన దండము నన్ను ఆదరిస్తుంది. అక్కడైనా సరే నీ ఆదరణ నాకు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా ఈ రోజున నీవు కలవరపడుకు, అధైర్యపడుకు, కృంగిపోకు. నీవు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుడివి, నువ్వు గొప్పవాడివి. దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడేటట్లుగా ప్రభు నీకు నేర్పిస్తున్నటువంటి మాట, ఆకాశ పక్షుల్ని చూడండి, ఎంతగా చింతించువు, కలవరపడువు, రేపు ఏమైపోతుందని దిగులు ఉండదు, ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆ భీతి ఉండదు. ప్రశాంతంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది చూచిన
దావీదు రాజు అంటాడు కదా, ఆహా నాకు గువ్వ వలె రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగిరిపోయి ఉంటాను. దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఆకాశ పక్షుల్ని మనకెందుకు చూపిస్తున్నాడంటే వాటిలో లేనటువంటి ఆ టెన్షన్స్ మనం కలిగి ఉన్నాం. వాటి సృష్టికర్త గురించి తెలుసు. ఉదయాన అవి ఆయన గుప్పిలు విప్పినప్పుడు శ్రేష్టమైనవి ఆయన గుప్పిల్లో నుండి తీసుకొని తిని తృప్తి పొందుతాయని కీర్తనలో రాయబడింది. వాటికున్న విశ్వాసం ఒక్కొక్కసారి మనకు కూడా లేకపోవటం బాధాకరమని. అందుకని యేసయ్య ఆ రోజునే కాదు, ఈ రోజున కూడా ఈ ఉదయకాలం మందు ఆయన నీకు నాకు తెలియచేస్తున్నాడు, నీవు ఆ యొక్క ఆకాశ పక్షుల కంటే నువ్వెంతో శ్రేష్ఠుడివి. యు ఆర్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. సో నువ్వెంతో గనురాలివి. దేవుడు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆఖరి రక్తబొట్టు కూడా ఆయన కార్చాడు. కాబట్టి ఆధారపడకు, దేని గురించి చింతించుకో. ఈ దినపు జీవితానికి దేవుడు ఇది ఇచ్చింది, ఇంతవరకు చాలు. ఈరోజు దేవా నన్ను ఈ విధంగా కాపాడావు, పోషించావు, సంరక్షించావు, నీకు స్తోత్రాలయ్యా అని నువ్వు కృతజ్ఞత చెల్లించి ఆయన గనపరచు. రేపటి గురించి టెన్షన్ పడవాక ఆలోచించొద్దు. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు అప్పగించుకుంటూ ఆయన మీద ఆధారపడి మనసు కోసం, ఆ హృదయం కోసం దేవునికి చెప్దాం. నీ మీదే ఆధారపడి ఉండే కృపను, ధన్యతను నాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. నిజమే, ఈ ఆకాశ పక్షులను చూచినప్పుడు వాటికి ఎంతో ఫ్రీడమ్ ఉంది, ఎంతో రెక్కలు కలిగి అవి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఒక సమూహముగా ఎగురుతూ వస్తున్నాయి. వాటికి మీరు ఎక్కడ ఆహారం సిద్ధపరచున్నారో అక్కడ తీసుకొని తిని ఆ దినాన మీకు కృతజ్ఞత చెల్లిస్తూ అవి తమ గూళ్ళకి తిరిగి వెళ్ళిపోతున్నాయి. అయ్యా, మేమైతేనో రకరకాలైన బాధలతో, రకరకాలైన సమస్యలతో, వేదనతో అయినా మేము మా జీవితాల్లో కృంగిపోతున్నాం. ఒకసారి విశ్వాసంలో కూడా మేము బలహీనమైపోతున్నాం. ఇది ఎంతగానో అయ్యా మీకు విచారం కలుగు చేస్తుందని మా జీవితాలను గురించి అయ్యా మీరు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నప్పటికీ మేము మీ మీద సరిగా ఆధారపడటం లేదని మీకు మేము బాధను, వేదనను, దుఃఖాన్ని కలుగు చేస్తున్నామని మీ ఆత్మ ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. కనుక మీకు లోబడుతూ మీ చిత్తానికి మేము అప్పగించుకుంటూ అయ్యా మీ చిత్తానుసారంగా మేము నడిపించబడినట్లుగా వేటి గురించి మేము కలవరపడక, చింతించక రేపేమవుతుందో అన్నటువంటి ఆవేదన, దుఃఖం మాకు రానివ్వకుండా ఈ దినం దేవుని యొక్క దినం, ఈ దినం దేవుడు నాకు ఇచ్చాడు, దేవానికి స్తోత్రం అంటూ మీ మీద ఆనుకొని ముందుకు కొనసాగించబట్టుకు మీరు కృప చూపించండి, బలపరచండి, శక్తినివ్వండి. మమ్మల్ని గురించి శాశ్వతుడైన దేవుడిగా మీరు మా గురించి శాశ్వతమైన తలంపులు, ఆలోచనలు కలిగి ఉన్నారు. కనుక మీ చిత్తానుసారంగా, మీ ఆలోచన ప్రకారంగా అయ్యా మీ ప్రణాళికలు ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో మీరు తెలియచేస్తున్నటువంటి మాటల ప్రకారంగా మేము నడిపించబడుతూ మీ సన్నిధిలో ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం ప్రతి వేడుక మీరు మెండుగా అనుగ్రహిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఆధారపడకు, కలవరపడకు, కృంగిపోకు. దేవుడు నిన్ను గురించి చింతిస్తున్నాడు. దేవుడు నిన్ను గురించి గొప్ప ప్రణాళిక, ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఒంటరిగా వదిలిపెట్టాడు. కృప మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.